హాయ్ పిల్లలు, నేను మీ రజనీ ఆసం. 10th క్లాస్ సిబిఎస్ఈ హిందీ సంచయన్ నుంచి ఈ టోపీ శుక్లా లెసన్ గురించి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. రాహీ మాసూమ్ రజా గారు రచించినటువంటి ఈ లెసను పేరు టోపీ శుక్లా. ఈ లెసన్లో ఇద్దరు స్నేహితులు కలిసి ఉన్నప్పుడు వాళ్ళు విడిపోతే వాళ్ళ యొక్క జ్ఞాపకాల నుంచి వాళ్ళు ఎలా బయటకు రావాలి, రాకపోతే ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటారు, ఆ స్నేహితుల యొక్క జ్ఞాపకాలు ఎలాంటివి అనేవి ఈ లెసన్లో ఉన్నాయన్నమాట. సో మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. ఇంకా లెసన్ స్టార్ట్ చేద్దాం. प्रमुख कथाकार राही मासूम रजा द्वारा लिखित उपन्यास टोपी शुक्ला में से प्रस्तुत पाठ के अंश लिया गया है. ఈ యొక్క లెసన్ ఒక టోపీ శుక్లా అనేటువంటి ఒక ఉపన్యాసము రాయబడి ఉంది. అది రాహీ మాసూమ్ రజా గారు రాసినటువంటి ఉపన్యాసము. దాంట్లోంచి టోపీ శుక్లా అనేటువంటి ఒక అంశాన్ని మన ముందు మీకు లెసన్గా ఆయన తీసుకొచ్చారు. ఉపన్యాస్ ఉపన్యాసం అన్న ఒకటే. సో దాని మీనింగ్ ఏంటంటే అది ఒక నవల. సో ఇప్పుడు ఒక నవల, టోపీ శుక్లా అనేటువంటి నవల ఏదైతే ఉందో దానిలోంచి ఒక భాగము మీకు లెసన్గా ఈ సంచయన్ భాగ్ 2లో ఉందన్నమాట. इप्पन व टोपी की दोस्ती. इन दोनों का दोस्ती बचपन में जब टोपी शुक्ला चौथे दर्जे की पढ़ाई कर रहा था तो उसकी मुलाकात इप्पन से हुई. ఇప్పన్ మరియు టోపీ శుక్లా వీళ్ళిద్దర స్నేహం అనేటువంటిది బాల్యంలో 4వ తరగతి చదివేటప్పుడు ఏర్పడింది. ఆ సమయంలో ఆ క్లాస్లో కలిశారనమాట. టోపీకి యహ పహలీ దోస్తీ థీ. టోపీ శుక్లాకి ఇది ఫస్ట్ స్నేహం, అంటే ఫస్ట్ స్నేహితుడు అనమాట ఇప్పన్. दोनों में इतनी गहरी मित्रता हुई कि टोपी अक्सर ఇప్పన్ కే ఘర్ చలా జాతా థా. వాళ్ళిద్దరి మధ్యలో ఎంత స్నేహం ఏర్పడింది అంటే టోపీ శుక్లా ఎప్పుడూ ఇప్పన్ వాళ్ళింటికి వెళ్తూ ఉండేవాడనమాట. ఇప్పన్కి దాదీ ఉసే బహుత్ హీ అచ్చి లగ్తీ థీ. టోపీ శుక్లాకి ఇప్పన్ వాళ్ళ అమ్మమ్మ చాలా బాగా నచ్చేదన్నమాట. వహ హమేషా ఉస్కి దాదీ కే పాస్ బైఠకర్ ఉస్సే కహానీ సునతా థా. ఎప్పుడు కూడా టోపీ శుక్లా ఇప్పన్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పన్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చొని ఆమె చెప్పేటువంటి కథలు వింటూ ఉండేవాడు. మీ ఇళ్ళల్లో కూడా మీ అమ్మమ్మ, నాయనమ్మ ఉంటే మీకు కథలు చెప్తారు కదా. సో తన ఇంట్లో కాకుండా ఇప్పన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మమ్మ ద్వారా కథలు వింటూ మొదలుపెట్టేవాడు. దానికి కారణం ఏంటో మీరు ముందు తెలుసుకుందరు. కానీ इप्पन का परिवार. इप्पन के परिवार में उसकी दादी, अब्बू, अम्मी, बड़ी बहन और उसकी छोटी बहन थी. ఇప్పన్ యొక్క కుటుంబం. ఇప్పన్ కుటుంబంలో తన యొక్క అమ్మమ్మ, నాన్న, అమ్మ, పెద్దక్క, చిన్న చెల్లెలు ఉన్నారు. ఉస్కే దాదా और परदादा बहुत प्रसिद्ध मौलवी थे. ఇప్పన్ యొక్క తాతగారు, ముత్తాతగారు ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి పుస్తకాలకు సంబంధించిన జ్ఞానము చాలా ఎక్కువ, ఇస్లాం ధర్మం యొక్క జ్ఞానం చాలా ఎక్కువ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. అలాంటి ఎక్కువ ధార్మిక జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళని ముస్లిమ్స్లో మౌలవి అని పిలుస్తారనమాట. ఇప్పన్ కే అబ్బు కలెక్టర్ తే. ఇప్పన్ వాళ్ళ నాన్నగారు కలెక్టర్ అనమాట. పరివార్ సమృద్ధత. వాళ్ళ కుటుంబము చాలా రిచ్గా ఉండేది. సారే పరివార్ మే ఇప్పన్కో అప్ని దాది అచ్చి లగ్తీ థీ. మొత్తం కుటుంబంలో ఇప్పన్కి మిగతా వాళ్ళందరికన్నా తన అమ్మమ్మ అంటేనే ఇష్టం. ఓ హమేషా ఉసే కహానియా సునాతీ థీ. ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా కథలు వినిపిస్తూ ఉండేదన్నమాట ఇప్పన్కి. అందుకని అలానే ఆమె అంటే టోపీ శుక్లాకు కూడా ఇష్టం. इप्पन की दादी. इप्पन वाला अम्मम्मा. इप्पन की दादी पूरब की रहने वाली थी. ब्याह कर लखनऊ आई तो उसे कई असुविधाओं का सामना करना पड़ा.
इप्पन के दादा मौलवी थे। घर में अनेक तरह के बंधन थे। दादी एक जमींदार की बेटी थी। ఇప్పని వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ నానమ్మ నేను నేను అమ్మమ్మ అన్నాను. దాది అంటే నాన్న వాళ్ళ అమ్మని దాది అంటారు, వాళ్ళ నాన్నని దాదా అంటారు. సో పరదాదా అంటే నాన్న వాళ్ళ తాతయ్య, సో ముత్తాత అనమాట ఇప్పనికి ఆయన. సో ఇప్పుడు ఇప్పని వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దాది ఎవరైతే ఉందో వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, తను చాలా గొప్ప ధనవంతుని ఇంట్లో పుట్టినటువంటి ఆమె. అయితే ఇప్పని వాళ్ళ తాతయ్య మౌలవిగా ఉండడం మూలాన అనేక రకాలైనటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండేయన్నమాట. ధర్మ ఆచార ప్రకారంగా పాటించాల్సిన పరిస్థితులు ఉండేయన్నమాట. సో దాంతో తను అనేక రకాలుగా పెళ్ళై వచ్చిన తర్వాత అనేక రకాలుగా అనానుకూలత పరిస్థితులు తనకి ఉండేయన్నమాట. అంటే తనకి తెలియని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండేయన్నమాట. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, కట్టుబాట్లు. భరే పూరే ఘర్సే ఆయి థీ అంటే చాలా సమృద్ధిగా, అంటే రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ఖూబ్ ఘీ దూద్ ఖాయా పియా థా చాలా ఎక్కువగా పాలు నెయ్యి అన్నీ తిని బతికిందనమాట తన తల్లి కుటుంబంలో. మగర్ లక్నవు ఆకర్తో వహ్ ఇన్ చీజోం కే లియే తరస్ గయి. కానీ పెళ్ళైన తర్వాత లక్నో వచ్చిన తర్వాత ఈ ఆహార పదార్థాలని తను మిస్ అవుతూ ఉండేది. షాదీ బ్యాహ్ మే గానే బజానే కా షౌక్ థా. పెళ్ళిళ్ళు పేరంటాలు జరిగినప్పుడు పాటలు పాడడం, డాన్సులు వేయడం అలాంటి అన్ని అలవాట్లు తనకు ఉండేవన్నమాట పెళ్ళికి ముందంతా. కానీ అవన్నీ ఇక్కడ చేయకూడదు. మగర్ మౌలవీకే ఘర్ మే ఇన్ బాతోంకి మనాయి థీ. మౌలవి అవడం మూలన ఆమె భర్త ధార్మిక సంబంధమైనటువంటి విషయాలను చెప్పేటువంటి వ్యక్తి అవడం మూలన తను ఇలాంటివి చేయకూడదు అనమాట. दादी हमेशा पूरबी बोलती थी. इप्पन के अब्बू चाहते थे कि इप्पन यह गवारू बोली ना बोले. ఇప్పని వాళ్ళ నానమ్మ ఎప్పుడు కూడా పల్లెటూరు లాంగ్వేజే మాట్లాడేదన్నమాట. సో ఇప్పని వాళ్ళ నాన్నగారు కలెక్టర్ అవడం మూలన తన కొడుకు అలా పల్లెటూరు లాంగ్వేజ్ మాట్లాడడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. మగర్ ఇప్పంతా कि उसे दादी की बोली में ही मज़ा आता था. కానీ ఇప్పనికి వాళ్ళ నానమ్మ మాట్లాడే మాటలే తనకి చాలా ఫన్ ఇచ్చేయి అన్నమాట. దాదీకి యహీ బోలి उसके दोस्त टोपी को बड़ी अच्छी लगती थी. इसी बोली के कारण टोपी के घर में हंगामा हो गया. ఇప్పని వాళ్ళ దాది నానమ్మ మాట్లాడే ఈ లాంగ్వేజ్ ఇప్పనితో పాటు టోపీ కూడా బాగా నచ్చేది. ఇదే లాంగ్వేజ్ విని విని టోపీ తన ఇంట్లో ఒకసారి మాట్లాడడం మూలాన చాలా పెద్ద గొడవ అయిందనమాట. టోపీ శుక్లా కా పరివార్. ఇప్పుడు టోపీ శుక్లా యొక్క కుటుంబం గురించి తెలుసుకుందాం. బలభద్ర నారాయణ్ శుక్లా టోపీ కా పూరా నామ్ థా. టోపీ శుక్లా యొక్క పూర్తి పేరు బలభద్ర నారాయణ్ శుక్లా. उसके परिवार में भी उसकी दादी, पिता, माता और 2 भाई थे. టోపీ శుక్లా యొక్క కుటుంబంలో కూడా వాళ్ళ నాన్నగారు, అమ్మ, వాళ్ళ నానమ్మ, 2 అన్నదమ్ములు కూడా ఉన్నారన్నమాట. పితాకా వ్యవసాయ అచ్చాత. వాళ్ళ నాన్నగారి యొక్క బిజినెస్ బాగుండేది. హిందూ పరివార్త, హిందూ కుటుంబం అన్నమాట. టోపీని एक दिन जब इप्पन के घर से सीखा हुआ अम्मी शब्द कहा तो घर में तूफान आ गया. టోపీ శుక్లా ఎప్పుడు ఇప్పను ముస్లిం కాబట్టి తన ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఇప్పను వాళ్ళ అమ్మని అమ్మి అని పిలిచేవాడు. అది విని కొన్ని రోజులకి తనకి అలవాటయ్యి అది తనకు నచ్చి ఒకసారి ఇంట్లో అనుకోకుండా పొరపాటున టోపీ కూడా అమ్మి అని అన్నాడు. ఆ మాట విన్నప్పుడు ఇంట్లో పెద్ద తుఫానే వచ్చింది, అంటే భయంకరంగా గొడవ అయిందన్నమాట. ఉసే బహుత్ డాటా గయా.
टोपी की दादी सुभद्रा देवी बड़ी कड़क मिजाज थी। वह टोपी को कतई अच्छी नहीं लगती थी. టోపీ యొక్క నాయనమ్మ చాలా కఠిన గుణము కలిగినటువంటి ఆమె, అంటే గయ్యాళి అన్నమాట. ఆమె ఎంత మాత్రము మంచిగా ఉండేది కాదు తనతో. అందుకని ఆమె ఆయనకి నచ్చేది కాదనమాట టోపీకి. అక్సర్ ఘర్ మే టోపీ శుక్లా పర్ డాట్ పడుతూ रहती थी. ఎప్పుడు కూడా టోపీ శుక్లాని ఇంట్లో తిడుతూ ఉండేవాళ్ళు ఏదో ఒక కారణానికి. వాళ్ళ నాయనమ్మ పేరేమో సుభద్రాదేవి. సుభద్రాదేవి అన్నట్టుగానే తను కొంచెం ప్రౌడ్గా ఉంటూ ఉండేదన్నమాట. సో వాళ్ళు వీళ్ళు చాడీలు చెప్పి తిట్టించేవాళ్ళు. బడే బాయి మున్ని బాపు झूठी షికాయత్ కర్కే ఉసే పిటవాతే తే. అబద్ధాలు చెప్పేసి వాళ్ళ పెద్దన్నయ్య మున్ని వీళ్ళు అబద్ధాలు చెప్పేసి తన మీద కంప్లైంట్స్ ఇచ్చేసి తిట్టించేవాళ్ళు. చిన్న తమ్ముడు తో చోటాబాయి భైరవ్ ఉస్కి కాఫియా పాడ్ డాల్తా థా. చిన్న తమ్ముడైనటువంటి భైరవు తన పుస్తకాలని చించేసేవాడనమాట. టోపీకి పడాయి. మున్ని बाबू ने घर बताया कि टोपी कबाब खा रहा था तो टोपी की मम्मी ने उसे बहुत पीटा. वास्तव में मुन्नी बाबू ही बुरे थे. టోపీ యొక్క చదువు వస్తే ఎలా ఉందంటే తను బాగా చదువుకునేవాడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నయ్య అయినటువంటి మున్ని అనేటువంటి బాపు అన్న అయితే ఉన్నాడు. అతను తనే తప్పు చేస్తూ టోపీ మీద వాళ్ళ అమ్మకి అన్ని అబద్ధాలు చెప్తూ ఉండేవాడు అనమాట. సో ఒకరోజు అలా చెప్పినప్పుడు కబాబ్ తిన్నాడు టోపీ అని అబద్ధం చెప్పినప్పుడు ఆయన తిని టోపీ మీద ఆ నింద వేసి వాళ్ళ అమ్మకు తను తప్పించుకోవడం కోసం టోపీ మీద నింద వేసి వాళ్ళ అమ్మకు చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ టోపీని చాలా భయంకరంగా కొట్టిందనమాట. టోపీనే కభీ షికాయత్ నహీ కి, ఉస్కి సారా గమ్ ఇఫన్ కే సాథ్ హీ బతాతా థా. టోపీ వాళ్ళ అన్న చేసినటువంటి ఏదైతే ఉందో తనను బాధపరిచే సంఘటన తనకి ఏ బాధ వచ్చినప్పటికీ టోపీ తన స్నేహితుడైనటువంటి ఇప్పన్తోనే చెప్పుకునేటువంటి వాడు. ఇప్పన్ తనకేది కష్టం వచ్చినా టోపీతోనే చెప్పుకునేటువంటి వాడు. ఇద్దరు కూడా ఎప్పుడు వాళ్ళ సుఖదుఖాల్ని ఒకరికొకళ్ళు చెప్పుకొని షేర్ చేసుకొని వాళ్ళు ఒకరినొకరు ఓదార్చుకునేటువంటి వాడు అనమాట.